వేసే బాల్ పట్టుకోవాలి. బాల్ బాల్ పద్ధతికి అమ్మా నాన్నలతో బాల్ కింద పడిపోయిందని చెప్దాం. అమ్మా ప్యారీ, బాల్ కింద పడిపోయింది, వెళ్ళి తీసుకురానా? అలాగా. త్వరగా వెళ్ళి త్వరగా తీసుకురా. నువ్వు కూడా జారుకుంటూ రాటోకి, ఇది చాలా తేలిక. అరే ఏం కాదు టోకి. పీకు, చాలుగాని త్వరగా పైకి రా. అమ్మా, మీరు మాతో ఆడుకుంటామని ప్రామిస్ చేయండి. ఆడుకుందాం, పైకి రా. బాల్ టోకీ, క్యాచ్. బటర్ఫ్లై బటర్ఫ్లై ట్రైన్ కూ చిక్ 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 కూ. మనం బటర్ఫ్లై ట్రైన్ లా మారిపోయాం. కూ చిక్ 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 కూ. అద్భుతం చేశావు. నువ్వు జారుకుంటూ కిందకి వెళ్ళిపోయావా? అది ఒంటరిగా. వెరీ గుడ్. అమ్మా, మనందరం జారుకుంటూ వెళ్దామా? అరే, ఇక ఆలస్యం ఎందుకు? ఓహో! బటర్ఫ్లై బటర్ఫ్లై ట్రైన్ కూ చిక్ 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 కూ. ఇదిగో నా కిరీటం తయారైంది. కిరీటం వద్దొద్దు, ఇప్పుడిది నా దగ్గరుంది, అంటే నేను రాజునయ్యాను. వెళ్ళు టూకీ, వెళ్ళి నా బండి తీసుకునిరా. శబాష్, ఇప్పుడు రాజుకి ఏమైనా తినడానికి తీసుకురా. అమ్మా, భోజనం. శబాష్ టోకీ, ఇప్పుడు పీకు రాజు గారి కత్తి తీసుకొనిరా. ఇప్పుడు కాదు, ముందు నా విసిరికడ తీసుకొనిరా. పీకు, ఇదంతా ఏంటి? నువ్వు టోకీ చేత ఇంత పని ఎందుకు చేయిస్తున్నావు? ఎందుకంటే నేను రాజుని. అలాగా, నువ్వు రాజువి ఎలా అయ్యావు? ఎందుకంటే నా దగ్గర కిరీటం ఉంది. కిరీటం.
ఇదన్నమాట సంగతి. ఇప్పుడు మా దగ్గర కూడా కిరీటం ఉంది. అంటే మేము కూడా రాజులం కదా. మ్మ్. అరే భలే, ఫ్యాన్సీ డ్రెస్ పార్టీ. నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. మ్మ్. మ్మ్. నాన్న, కానీ నేను కదా రాజుని. కానీ ఇప్పుడు మనందరి దగ్గర కిరీటాలున్నాయి. అంటే మనందరం రాజులం అయిపోయాం. హా, అది నిజమే. ఏం తెచ్చావు టూకీ? బట్ 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 బుడగలా, వీటిని ఎలా చేసావు? నువ్వు ఏం చేసావు టూకీ? బట్ 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 పద పద, అమ్మ దగ్గరికి వెళ్దాం. ఏదైనా తినేస్తావు నువ్వు. అమ్మా అమ్మా, చూడు, టుకీ నోట్లోంచి బుడగలు వస్తున్నాయి. నువ్వు ఏం తిన్నావు టూకీ? ఇదేంటో తెలియట్లేదు. ఓ ఇదా. ఇది కుంకుడుకాయ. దీన్ని సబ్బులాగా కూడా మనం వాడుకోవచ్చు. దీన్ని ఇలా తినకూడదు టూకీ. నేను కూడా బుడగలు చేయాలి. కొంచెం రుచి చూడనా అమ్మా, ప్లీజ్. వద్దు, తినాల్సిన అవసరం లేదు. పదండి, కుంకుడుకాయతో బుడగలు చేద్దాం. ఇలా చూడు, నానబెట్టిన కుంకుడుకాయలు ఎంత చక్కగా నీటిలో కలిసిపోతాయో. ఇది బుడగలు చెయ్యడానికి ఉపయోగించే వైరు. ఇప్పుడు చూడు మజాని. నేను చేస్తాను. చూడు చూడు, ఇలా కూడా మనం బుడగలు చెయ్యొచ్చు. కుంకుడుకాయ నుండి బుడగలు. ఇది భలే సరదాగా ఉంది. బల్ బల్ పట్ పట్. అవును, నిన్న రాత్రి నేనెవరిదో గొంతు విన్నాను. అది అడవి నుంచి వచ్చింది. మా మామయ్య గారు చెప్పారు, అడవిలో ఒక పెద్ద రాక్షసుడు ఉన్నాడంట. రాక్షసుడా? ఎంత పెద్దగా ఉంటాడు? చాలా పెద్దగా భయంకరంగా ఉంటాడు. అతని పళ్ళు చాలా పెద్దవి, కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఆ, మంచిది, అతను ఇక్కడికి రాడు. అరే, మీరిద్దరూ భయపడుతున్నారు. నేను ఈరోజు ఆ రాక్షసుణ్ణి చూడ్డానికి వెళ్తాను. వస్తారా లేక భయపడ్డారా? నేను భయపడను. అడవి వైపు వెళ్ళొద్దని మా అమ్మ చెప్పింది, అందుకే. నేను కూడా ఎవరికీ భయపడను, కానీ అమ్మా నాన్న తిడతారు. అరే వెళ్దాం పదండి, ఎవరికీ ఏమీ తెలీదు. టుకీ, నువ్వు రావద్దు. అవును టోకీ, ఇదేమి చిన్న పిల్లల ఆట కాదు. సూపర్ ఫాస్ట్ గా ఉండాలి నాలాగా.
బహుశా పగటిపూట రాక్షసుడి ఇక్కడికి రాడనుకుంటా. పదండి వెనక్కి వెళ్దామా? నువ్వు నిజంగా భయపడిపోయావా చెంచం? నేను ఒంటరిగానే వెళ్ళగలను. ఏ, ఏ, ఏ. వాడు ఇక్కడే ఎక్కడే ఉన్నాడు. పద బిన్ని వెళ్దాం. ఆగు, నన్ను ఒకసారి చూడనివ్వు. కానీ మీరిద్దరూ పారిపోకండి. బహుశా నిద్రపోతున్నాడేమో. పద వెళ్ళిపోదాం. బటర్ఫ్లై బటర్ఫ్లై. టోకీ వద్దు. ఒకవేళ వాడొచ్చి టూకీని పట్టుకుంటేనో? ఇప్పుడు అమ్మ నాన్నకి ఏం చెప్పాలి? పద ఇంట్లో ఎవరినైనా పిలుచుకొని తీసుకొద్దాం. మనమే ఆ రాక్షసుడి పని పడదాం పీకు. నువ్వు కంగారు పడకు. ఏ? భయపడద్దు, నేను ఇక్కడే ఉన్నాను. టోకీ, నీకేం కాలేదు కదా? బతికాను. మంచిదైంది, అక్కడ రాక్షసుడు లేడు. చీచీ. హా? అరే, ఇదన్నమాట. శబ్దం ఇక్కడి నుంచి వస్తుందా? ఉం? ఉం? అరే కీచురాళ్ళు. నేను ఇప్పుడే టాయిలెట్కి వెళ్ళొచ్చాను. నువ్వు పరిగెత్తడంలో కూడా సూపర్ ఫాస్ట్ కదా బిన్ని.